Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. రేపు టిఆర్ఎస్ భవన్ కి కేసీఆర్ రాబోతున్నాడు. మనకు తెలుసు ఆయన ఓడిపోయిన తర్వాత చాలా రేర్గా కనిపించిండు. కేసీఆర్ ఎక్కడ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడా, ఇక బయటకు రాడా, ప్రజల కోసం మాట్లాడా, ఇట్లా చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. యాజ్ వెల్ యాజ్ చాలామంది క్వశ్చన్ చేసిర్రు. ఎస్పెషల్లీ అధికార పార్టీ అయితే సందు దొరికితే కేసీఆర్ని విమర్శించే ప్రయత్నమే చేశారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇది అవునన్నా కాదన్నా నిజం ఇది. ఎందుకంటే లెక్కలు కనిపిస్తున్నాయి కదా. గ్రౌండ్లో బీఆర్ఎస్ క్యాడర్ అలాగే ఉంది అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్. కొన్ని చోట్లనైతే అధికార పార్టీకి జనరల్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే గతంలో ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిండనో అప్పుడు మొత్తం అంతా 85% బీఆర్ఎస్ఏ ఉండే. మరి అదే 85% ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు లేదు అంటే రకరకాల కారణాలు, అది డిఫరెంట్ చర్చ. కానీ బీఆర్ఎస్ పార్టీగా లేదు. కేసీఆర్ అనేటైనా బయటకు రాడు, ఫ్యామిలీ ఇష్యూస్తోని సతమతమవుతుండు, ఇక ఖతం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని నాయకులు చెప్తున్నారు. నాయకులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇక లేదు, ఇక రాడు, ఇక అయిపోయింది, కేటీఆర్ వల్ల కాదు, హరీష్ రావు వల్ల కాదు, ఇక వాళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల కాదు. ఇంకోవైపేమో మొత్తం బీఆర్ఎస్ని బొందబెట్టడానికి, చంపడానికి కవితనే బయలుదేరింది. అందులో భాగంగానే ఇప్పుడు మొత్తంగా కూడా రేవంత్ రెడ్డి కవితను పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ బీఆర్ఎస్ నాయకుల మీదనే మాట్లాడడానికి పూర్తిగా పంపించేసిండు. జనాలలో తిరగడానికి రీజన్ కూడా అదే, బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, ఇది వాళ్ళ ఎజెండా అనేది ఇంకో చర్చ. కానీ రేపు తెలంగాణ భవన్కి కేసీఆర్ రాబోతున్నాడు. అండ్ ఇంకో మేజర్ విషయం ఏంటంటే హరీష్ రావుని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారు అని. ఆల్రెడీ కేటీఆర్ ఉండగా మళ్ళా హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలామంది చెప్తున్నారు ఏంటంటే, అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, ఎందుకు ఉండొద్దు, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే ఇట్లా వాలిపోతూ ఉంటాడు హరీష్ రావు. అట్లాంటి నాయకుడిని ఏ పదవి లేకుండా ఇంకేది లేకుండా ట్రబుల్ షూటర్ అని జస్ట్ ఏదో పార్టీకి ఏది కష్టం వచ్చినా సరే ఫస్ట్ ముందుంటాడు హరీష్ రావు. అట్లాంటి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వద్దు, ఇస్తే ఏమవుతుంది అనేది ఇంకో చర్చ. సరే, సీఎం ఎవరైతారు, పార్టీ మళ్ళీ బలోపేతమైన తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత సంగతి. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్కి. పార్టీలో ఒక జోష్ నిండుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజల్ట్ చెప్తుంది కదా, ఆగమాగం ఎందుకు అయిపోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు జనాలు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆయనతను అంతను ఇజ్జత్ పోకుండా నిలుపుకోగలిగినరు. భయపెట్టో, ఇంకేదో చేసో, లేకపోతే నిధులు వస్తాయనో, పైసలు ఖర్చు పెట్టిపించో ఇట్లా గెలిపించుకోగలిగినరు. కానీ ఒరిజినల్గా బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ అలాగే ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఈ ఎలక్షన్స్ నిరూపించాయి. ఆ జోష్ కూడా ఇప్పుడు మనకు బీఆర్ఎస్లో కనిపిస్తోంది. గ్రౌండ్లో జరుగుతుంది ఒకటి, పైన కానీ లేకపోతే లీడర్స్ చర్చల్లో కానీ లేకపోతే టీవీ చర్చల్లో కనిపిస్తుంది ఇంకోటి అనేదానికి నిదర్శనమే ఈ రిజల్ట్ అని చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏమవుతుందో ఏమో అని గందరగోళంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్ డౌన్ అవ్వండి, వాళ్ళు ఒక చోటికి రండి అని ఈ రిజల్ట్ చెప్పకనే చెప్పింది అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ. ఇప్పుడు అత్యంత జోష్ నింపేటటువంటి అంశం ఏంటంటే, రేపు కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నాడు.
2 ఏళ్లకు ఆయన తెలంగాణ భవన్కి మధ్యలో ఒకసారి వచ్చినట్టున్నాడు మేబీ. 2 ఏళ్లకు కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నాడు అంటే రీజన్ ఒకటి, నీటి పంచాయతీలకు సంబంధించి అక్కడి నుంచి ఏదైనా ఉద్యమం లాగా అనౌన్స్ చేయబోతున్నాడు అనేది ఒకటి చెప్తున్నారు. నీటి వనరులకు సంబంధించిన అంశం మీద ఆయన పోరుబాట పట్టబోతున్నారు అని ఒకటి చెప్తున్నారు. బట్ లేదు, ఇది కాకపోతుండొచ్చు అనేది కూడా ఇంకో విశ్లేషణ. ఎందుకు అంటే యాక్చువల్లీ హైదరాబాద్ని యూటీ చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఈ గ్రౌండ్ వర్క్ కూడా అమిత్ షా పూర్తిగా నివేదిక తెప్పించుకున్నాడు 2022లోనే అని బక్కా జడ్సన్ మనకందరికీ తెలుసు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, యూటీ చెయ్యబోతున్నారు హైదరాబాద్ని. అప్పుడే మనం విభజన జరిగేటప్పుడే హైదరాబాద్ని 2 రాజధానులు చేస్తామంటేనే ఒప్పుకోలేదు. యూటీ కూడా చేస్తారేమో అనే చర్చ ఉన్నప్పుడు అప్పుడు మనం ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళా మొన్న 2022లో ఒక నివేదిక తెప్పించుకున్నారు అమిత్ షా. అందులో హైదరాబాద్ని యూటీగా చేస్తే చాలా బాగుంటుంది అని నివేదిక రిజల్ట్ చెప్పింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది ఇంప్లిమెంట్ కాబోతోంది. బీజేపీ ప్లాన్ కూడా అదే, బీజేపీ స్ట్రాటజీ కూడా అదే. విభజించు పాలించువా, లేకపోతే గుండకాయ లాంటి హైదరాబాద్ని లాగేసుకుంటే మిగతా తెలంగాణ వాళ్ళ గుప్పిట్లోకి వచ్చేస్తున్నానా, ఇంకోటా లేకపోతే మనం ముంబై తర్వాత సెకండ్ ట్యాక్స్ పేయర్స్గా ఉన్నాం కాబట్టి డబ్బులు దండిగా ఉన్నాయనా, వనరులు బాగున్నాయనా, ఇక్కడ భూకంపాలు రావనా. మన తెలంగాణకి యాక్చువల్లీ మనం అంటాం కదా గోల్డ్ మైన్, ఒక డైమండ్ లాంటిది అని. యాక్చువల్లీ హైదరాబాద్ అట్లాంటి ప్లేస్. సో దాన్నే లాగేసుకుంటే ఇంకా తెలంగాణలో మిగిలిందేంటి? ఇది పెద్ద ఎత్తున చర్చ. గుండెనే తీసేసుకున్న తర్వాత ఇంకెందుకు? ఇంకా చచ్చిపోయినట్టే కదా తెలంగాణ, ఇంకా నాశనం అయిపోయినట్టే కదా. దాన్ని లాక్కునే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. మనం ఎట్టి పరిస్థితుల్లో దీని మీద పోరాటం చేయాల్సిందే అని చాలామంది ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఇదే ఆయన స్ట్రాటజీ ఉండబోతోంది. రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ చెప్పబోతుంది ఇదే, హైదరాబాద్ని యూటీ చేసే కుట్ర జరుగుతోంది అని ఈ లైన్నే తీసుకొని మరో సెంటిమెంట్ దాని మీదనే మళ్ళీ ఆయన పోరాటం మొదలు కాబోతోంది. అక్కడి నుంచే పెద్ద అనౌన్స్మెంట్ ఉండబోతోంది అనేది కూడా ఇంకొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం మొన్నటి రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఆయన ఇచ్చే పిలుపు, ఇవి 2 కలిస్తే మాత్రం ఎవరైతే మిగతా పార్టీస్ ఏవైతే కోరుకుంటున్నాయో బీఆర్ఎస్ చచ్చిపోయింది, బీఆర్ఎస్ చనిపోయింది, ఇక లెవ్వదు, అయిపోయింది అని ఎవరైతే ఇప్పటి వరకు అంటూ ఉన్నారో వాళ్ళకు ఒక బిగ్గెస్ట్ లెసన్ ఇది. అండ్ ఒకవేళ యూటీ చేసే కుట్ర నిజంగానే బీజేపీ చేస్తే గనక ఇంకా బీజేపీ తెలంగాణలో ఉండే ప్రసక్తే ఉండదు అనేది కూడా ఇంకో చర్చ. ఈరోజు ఇంకో వార్త కూడా వచ్చింది. అదేంటంటే మోడీని కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కలిశారు. అప్పుడు మోడీ అడిగిండట, ఎట్లున్నాడు కేసీఆర్, బాగున్నారా, ఆయన ఆరోగ్యం జాగ్రత్త, ఆయనను బాగా చూసుకోండి, మంచిగా కమ్మనండి, దగ్గరుండి ఆయన ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి అన్నటువంటి మాట, ఆయన బాగోగులు అడిగారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఇప్పుడు దీనికి కూడా బలం ఏంటంటే మోడీ ఆల్ ఆఫ్ సడన్ కేసీఆర్ గురించి ఎందుకు ఆరా తీశారు? గతంలో చాలా రోజుల నుంచి కూడా ఒక చర్చ ఉంది కదా, అంటే మొన్నటి ఎలక్షన్స్ వరకు కూడా ఒక చర్చ ఉంది కదా, ఇక బీఆర్ఎస్ ఏముండదు, బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో కలుపుతారని. మరి అందులో భాగంగా ఈ చర్చలన్నీ పూర్తయిన తర్వాత తగిన కేసీఆర్ బయటకు వస్తున్నారా, ఏమన్నా చెప్పబోతున్నారా, ఏమన్నా మాట్లాడతారా? ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ ఒకటి, బీఆర్ఎస్ క్యాడర్ అయితే చాలా ఖుషీలో ఉన్నారు. బికాస్ ఇన్నేళ్ల తర్వాత మా నాయకుడు బయటకు వస్తున్నాడు, అది కూడా తెలంగాణ భవన్కి వస్తున్నాడు, మేమందరం ఆయనను చూడబోతున్నాం అని. సో రేపు మొత్తం అంతా టీఆర్ఎస్ భవన్కి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉండబోతున్నాయి. సండే ఓన్లీ నాయకుల మాత్రమే ఇన్విటేషన్ ఉంది, అంటే నాయకులు మాత్రమే రావాలని. అటు ఎంపీలు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, ఇక కింద స్థాయి నాయకులు అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. కేవలం నాయకులు కాదు, చాలా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యాడర్ కూడా రాబోతోంది. సో ఒక జోష్ వాతావరణం అయితే బీఆర్ఎస్ పార్టీలో శ్రేణుల్లో కనిపిస్తోంది. సో రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఆయన స్ట్రాటజీ ఏంటి, ఆయన ఏదో పిలుపు ఇవ్వడానికే
వస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరి రేపు కేసీఆర్ మాటల్లో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.